ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ముందడుగు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. Thank you so much, my dear lovely kids, and thank you so much, my dear teachers. Have to participate in this Swarnandran Parchan. Health and hygiene is very, very important, and మనిషికి ఆరోగ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి అన్నారు ఆల్రెడీ. ఏనా మనం డబ్బులు క్యాష్ సంపాదించడం కాదండి, పరిశుభ్రంగా ఉండి ఆరోగ్యంగా ఉంటే ఎంతైనా కష్టపడవచ్చు, ఎంతైనా మంచి మంచి పొజిషన్స్లోకి మనం వెళ్ళొచ్చు. ఓకేనా? చిన్నప్పటి నుంచి మనకు చెప్తూ ఉంటారు. సో మీరు టాయిలెట్స్కి వెళ్ళేటప్పుడు కానీ వెళ్ళి వచ్చేటప్పుడు కానీ కంపల్సరీ హ్యాండ్ వాష్ అనేది చేసుకోండి అని చెప్తున్నారు. హ్యాండ్ వాష్ మూమెంట్స్ ఒకసారి తెలుసా అండి? హ్యాండ్ వాష్ మూమెంట్స్ ఒకసారి మన పడవల బేబీస్ 7th క్లాస్ స్టూడెంట్ ఈ అమ్మాయి హ్యాండ్ వాష్ మూమెంట్స్ చెప్తుంది మీకు, అందరూ చేయండి ఒకసారి. లెట్స్ డూ ఇట్ నాన్న. చేయండి అందరూ కూడా. ఫస్ట్ స్టెప్ అండి రౌండెడ్ హ్యాండ్ మొత్తం క్లీనింగ్ అండి, మొత్తం చేయాలి అందరూ కూడా. చేస్తున్నారండి? సెకండ్ స్టెప్ నానా, సెకండ్ వన్ ఏంటండి, మన గోల్డ్ ఉంటాయి చూసారా అవి, ఓకేనా, పామ్ మిడిల్లో పెట్టి క్లీనింగ్ అండి. ఓకే. థర్డ్ స్టెప్ మన వేళ్ళు మిడిల్ పార్ట్స్లో. ఓకే. నెక్స్ట్ అమ్మా ఫోర్త్ స్టెప్. వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత ఓకే ఓకేనా? చేస్తున్నారా అందరూ? ఓకే. నెక్స్ట్ 5th పాయింట్ అండి, ఇది మన బొట్టన వేలు ఉంటుంది కదా, ఆ వేళ్ళ మధ్యలో. ఓకే, ఈ వేలుతోటి రైట్. నెక్స్ట్ 6th స్టెప్ అండి, మొత్తం ఫింగర్స్ అన్ని కూడా హ్యాండ్ అంతా కూడా గోల్డ్ తోటి ఇక్కడ మీరు. లాస్ట్ 7th స్టెప్ అండి, మొత్తం చెయ్యి అంతా కూడా చక్కగా 7 స్టేజెస్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్ అండి. ఓకే. హెల్త్ అండ్ హైజీన్ వైజ్ చక్కగా మనం వాషింగ్ యూజ్ చేసిన తర్వాత ప్రతి ఒక్క పిల్లవాడు కూడా చక్కగా హ్యాండ్స్ అనేవి క్లీన్ చేసుకోవాలి. లెగ్స్ మన యొక్క హ్యాండ్స్ అనేవి క్లీన్ చేసుకోవాలి. ఓకేనా? లంచ్ చేసేటప్పుడు కానీ కూడా చక్కగా మన యొక్క హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత భోజనం చేయాలండి. ఓకేనా? సో డైలీ మార్నింగ్ 2 times, మార్నింగ్ ఒకసారి, నైట్ పడుకునేటప్పుడు ఒకసారి కంపల్సరీ మనం యొక్క టీత్ అనేది క్లీన్ చేసుకోవాలి. బ్రషింగ్ చేయాలి కంపల్సరీ, డైలీ 2 times బ్రషింగ్ చేయాలి. ఓకేనా? హెల్త్ అండ్ హైజీన్ వైజ్ కంపల్సరీ మన గవర్నమెంట్ కూడా చాలా ఎక్సర్సైజెస్ తీసుకొస్తుంది, స్కూల్స్ వైజ్ కూడా చేయిస్తున్నారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ నాన్న. టేక్ యువర్ హెల్త్, స్టే హెల్తీ అండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ కిడ్స్.